భగవద్గీత మొదటి అధ్యాయం 15వ శ్లోకం. పంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమ కర్మావృకోదరః. ఈ శ్లోకం యొక్క అర్థం: శ్రీకృష్ణుడు తన పంచజన్య శంఖాన్ని ఊదారు, అర్జునుడు తన దేవదత్త శంఖాన్ని ఊదారు మరియు భీముడు తన పౌండ్ర మహాశంఖాన్ని ఘోషించెను. ఈ శ్లోకం పాండవుల శంఖధ్వని ప్రారంభాన్ని తెలియజేస్తుంది. ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు. ఆయన శంఖం పేరు పంచజన్యం. ఇది సముద్ర మథనం సమయంలో పుట్టిన దివ్య శంఖం. అర్జునుడు అంటే ధనంజయుడు. ఆయన శంఖం పేరు దేవదత్తం. ఇది దేవతలచే ప్రసాదించబడింది. భీముడు అంటే వృకోదరుడు. ఆయన శంఖం పేరు పౌండ్రం. దీని శబ్దం భయంకరంగా సింహ గర్జనలాగా ఉండేది. ఈ ముగ్గురు శంఖ ధ్వనితో పాండవ సైన్యంలో ఉత్సాహం, ధైర్యం, భక్తి పూర్ణ వాతావరణం ఏర్పడింది.